క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బొచ్చ శ్రీనివాసరావు, శ్రీమతి బొచ్చ ఉమా దంపతుల 22వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బొచ్చ కరుణకుమార్, నిర్మల కౌశిక్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ. పాలడుగు విజయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం వర్ధన్నపేట విచారణ. 51వ పెళ్లి రోజు జరుపుకుంటున్న మేకల అంజల్ రెడ్డి, లూర్ది మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నైనారెడ్డి, నిశ్విత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు దయచేయమని వినీల, గౌతమ్, వినయ్, జ్యోత్స్న, నైనా, నిశ్విత్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కళింగపట్నం ప్రీతం కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కళింగపట్నం స్వామిదాస్, భారతి, ప్రియా, అఖిల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్య నామం, పాడి స్తుతింతును నీ దివ్య నామం. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు 3 విషయాల గురించి మనకు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది దాన ధర్మ క్రియలు, మూడవది ఉపవాస క్రియలు. తపస్కాలంలో మనము ప్రారంభంలోనే విభూతి బుధవారం రోజులోనే ఈ యొక్క పఠనాన్ని మనం ఆలకిస్తాం, సువార్తను మనం ఆలకిస్తాం. ఈ 3 మూల స్తంభాలుగా క్రైస్తవ విశ్వాసానికి ఉన్నాయి. ఈ మూడిటిని మనము రహస్యంగా చేయాలి అని
ప్రభు తెలియజేస్తున్నారు. ఎవరైతే రహస్యంగా చేస్తూ ఉన్నారో వారు రహస్యంగా ప్రభు యొక్క బహుమానాన్ని పొందుకుంటారు అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ మూడిటిని మనము తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్ము వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలు ఆలకింపుము. మీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధించలేదు. కావున నీ కృపా సహాయముతో మేము ఈ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారము జీవించినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము వచనములు 1 మరియు 6 నుండి 14 వరకు. ప్రభు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యెను. అప్పుడు ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి. ఏలియా ఎలీషాతో, నీవిచ్చటాగుము, ప్రభు నన్ను యోర్దాను నదికి వెళ్ళమనెను అని చెప్పెను. కానీ ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను. వారిరువురు కలిసి యోర్దానుకు వెళ్ళిరి. ప్రవక్తల సమాజము నుండి 70 మంది ప్రవక్తలు కూడా వారి వెంట వెళ్ళి యోర్దానుకు కొంచెము దూరముగా నిలుచుండిరి. ఏలియా ఎలీషా యోర్దాను చెంత ఆగిరి. ఏలియా తన ఉత్తరీయమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్లు 2గా విడిపోయి దారి ఏర్పడెను. అతడు ఎలీషా పొడిదారిన నడిచిపోయి నది ఆవలి దరిని చేరిరి. అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభు నన్ను కొనిపోకముందే నేను నీకేమి ఉపకారం చేయవలెనో కోరుకొమ్ము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 రెట్లు దయచేయము అని అడిగెను. ఏలియా అతనితో, నీ కోర్కెను తీర్చుట కష్టము. ప్రభు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూతివేని నీ కోర్కె నెరవేరును, చూడజాలవేని నీ కోర్కె సిద్ధింపదనెను. వారింకను మాటలాడుకొనుచు ముందుకు సాగిపోవుచుండగా నిప్పు గుర్రములు
లాగు అగ్నిరథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గముకు కొనిపోయెను. ఆ దృశ్యమును చూచి ఎలీషా, ఓ నా తండ్రి ఇజ్రాయేలుకు ప్రబల సంరక్షకుడవైన నీవు వెళ్ళిపోవచ్చున్నావా అని అరచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేసెను. అతడు ఏలియా వెళ్ళిపోవుచుండగా జారిపడిన గొంగళిని ఎత్తుకొని పోయి యోర్దాను నది ఒడ్డున నిలుచుండెను. ఎలీషా ఏలియా గొంగళితో నీటిని మోది, ఏలియా, దేవుడైన యావే ఎక్కడున్నాడు అని అతడు మరలా నీటిని మోదగా నీరు 2గా విడిపోయెను. అతడు నది ఆవలి ఒడ్డుకు నడిచిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని దయ తలచుకొని నిబ్బరముగా నుండు. నెమ్మదిగా ఉండు. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. అందరూ ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ముట్టడింపబడిన పట్టణము వలె నేను బందీగా ఉన్నప్పుడు ప్రభు నా కొరకు అద్భుత కార్యములు చేసెను. అతనికి స్తుతి కలుగునుగాక. నేను భయము చెందితిని, నీ సన్నిధి నుండి నన్ను దూరముగా గెంటివేసితివని తలంచితిని. కానీ నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. అందరూ ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండును. ప్రభు భక్తులారా, మీరు ప్రభువును ప్రేమింపుడు. అతడు తన దాసులను కాపాడును, కానీ అతడు గర్వాత్మలను కఠినముగా దండించును. ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. అందరూ ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. క్షణమైన నిన్ను వీడి ఉండలేనయ్యా నా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు మరియు 16 నుంచి 18 వరకు.
పదుగుర కంటబడుటకై మీరు మీ మత కర్మలను బహిరంగముగా చేయకుడు. అట్లు చేసిన ఎడల పరలోకమందులి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరంలోను వీధులలోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానము నొసగును. కపట భక్తుల వల్ల మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుడు. అట్లయినా రహస్య కార్యములా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును ఒసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసం పదుగుర కంటబడుటకై విచార వదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కునుము. అందువలన అదృష్టమైన నీ తండ్రియే కానీ మరెవరు నీ ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములను గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలోని కొద్ది భాగాన్ని మనము ఆలకించి ఉన్నాం. 6వ అధ్యాయంలో మరి 3 విషయాలను ప్రభు మనకు క్లుప్తంగా వివరిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దాన ధర్మములు ఏ విధంగా చేయాలి, ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఉపవాసము ఏ విధంగా చేయాలి అని ప్రభువు నేర్పిస్తున్నారు. కొన్నిసార్లు మనము క్రైస్తవులమైన మనము ఇతరుల మెప్పు కోసము ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ప్రార్థన అనేది మన హృదయానికి సంబంధించింది, మాటలకు సంబంధించింది కాదు. మొట్టమొదటిగా ప్రార్థన గురించి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు ప్రార్థించున్నారు, ఉపదేశకులు ప్రార్థించున్నారు, రాజులు ప్రార్థించున్నారు. ప్రార్థన అనేది క్రైస్తవునికి ఒక తాళపు చెవులాగా ఉంటుంది. ప్రార్థన అనేది ఒక వంతెనలాగా ఉంటుంది. ప్రార్థన మనకు మాటలతో సంభాషించేది కాదు, హృదయానికి సంబంధించింది అని మరి మనకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం హృదయపూర్వకంగా ప్రార్థించాలి. యేసు ప్రభు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన ప్రతి క్షణము ఆయన జీవితంలో ప్రార్థించినాడు. వేక్కువన లేచి మరి పర్వతంపైకి వెళ్ళి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, లూకా సువార్త 6వ అధ్యాయము 18వ వచనంలో చూస్తున్నాం. ఆయన పర్వత ప్రాంతానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించున్నాడు. ఆయన జ్ఞానస్నానం పొందుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. ఆయన మరి దివ్యరూప ధారణ దాల్చక ముందు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆయన రూపాంతరం చెంది ఉన్నాడు. ఆ విధంగా యేసు ప్రభు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతాలు జరిగినాయి. అద్భుతాలు జరగక ముందు ఆయన ప్రార్థించున్నాడు, తండ్రితో సంభాషించి ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము కూడా మాటలతో కాక హృదయముతో మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఈ ప్రజలు నన్ను పెదవులతో స్తుతిస్తున్నారు, వారి హృదయాలు కడు దూరంగా ఉన్నాయని ప్రభు అంటున్నారు. కాబట్టి మనము హృదయముతో ప్రభును స్తుతించే వారముగా ఉండాలి. ప్రార్థించినప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, మీరు మీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని రహస్యంగా మీరు ప్రార్థించండి. దానియేలు 6వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో చూస్తే అక్కడ ఆయన కూడా
కిటికీలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి ఆయన రహస్యంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు దినమునకు 7 మార్లు ఆయన ప్రార్థించి ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులకు ప్రార్థన అనేది ఒక ఊపిరిలాగా. క్రైస్తవుడు ప్రార్థన చేయటం లేదంటే పాపానికి దగ్గర అవుతున్నాడని అర్థం. ఒకవేళ నువ్వు పాప జీవితాన్ని వదిలిపెట్టినట్లయితే, పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా, ప్రార్థన యోధుడిగా నువ్వు ఉంటావు. కాబట్టి ప్రార్థన అనేది క్రైస్తవునికి ఒక ఊపిరిలాగా ఉంది. మనము ఎల్లప్పుడూ అనుక్షణము సదా మీరు ప్రార్థించండి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఎడతెగక మీరు ప్రార్థించండి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ప్రార్థనలో మీరు ఏది అడిగినా దాన్ని విశ్వసించండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రార్థనలో మనము ప్రభువు నుంచి జవాబు పొందుకునేంత వరకు మనము ఎడతెగక ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. పట్టుదల కలిగి ప్రార్థించడం నేర్చుకోవాలి. తరచుగా ప్రార్థించడం మనము నేర్చుకోవాలి. రహస్యంగా మనము ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు కొన్నిసార్లు వ్యర్థమైన పదాలు మనం ఉపయోగించవచ్చు. ప్రభు ఒక చిన్న మాట మనము ప్రార్థించిన ప్రభు ఆలకిస్తాడు. కొన్నిసార్లు మనం తలంచవచ్చు, ఎక్కువ పదాలు యూజ్ చేయడం వలన, ఎక్కువ పదాలు ఉపయోగించడం వలన మన ప్రార్థన ఆలకించబడుతుందని. లేదు, ఒక చిన్న మాట పలికిన కూడా దావీదు కుమారుడు నా మీద కరుణించమని ఒక్క మాట పలికిన చాలు ప్రభు మనం తాకి స్వస్థపరుస్తారు. కాబట్టి ప్రార్థన అనేది ఒక మూల స్తంభంగా, క్రైస్తవునికి ఒక పిల్లర్ లాగా, మూల స్తంభంలాగా ఉందని మనము గ్రహించవలేను. రెండవదిగా దాన ధర్మాలు. నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా నువ్వు దాన ధర్మాలు చేయాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే రహస్యంగా చేయాలి. తపస్కాలంలో చూసినట్లయితే ఎంతోమంది మరి తపస్కాలంలో మరి వీధుల్లోకి వెళ్ళి బట్టలు లేని వారికి బట్టలు ఇస్తూ ఉంటారు. రాత్రిలో భోజనం లేని వారికి భోజనం పెడుతూ ఉంటారు. మరి కప్పుకోవడానికి మరి దుప్పట్లు కూడా వారు పంచుతూ ఉంటారు. అంటే తెలియకుండా రహస్యంగా చేసిన పనికి ప్రభు బహుమానాన్ని ఇస్తారు. మనం అందరూ చూడాలి, అందరూ మెప్పు పొందాలి అని అలా చేయకూడదు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు చాలామంది వారు పరుగురు కంటబడుటకై ఇలాంటి రహస్యమైన క్రియలను అందరూ చూసి మెచ్చుకోవాలని చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు, రహస్యంగా చేయాలి అని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇతరుల పొగడ్తల కోసం కాకుండా ప్రభువు చూస్తున్నాడు అని రహస్యంగా మనం చేయాలి. మూడవదిగా ఉపవాసము ఉండినప్పుడు పదుగుడ కంటపడుటకై మరి విచారవదనంతో మనం కనపడకుండా ముఖం కడుక్కొని నూనె రాసుకొని తలదూకొని మరి రహస్యంగా మనము ఉపవాసము చేయాలి. ఉపవాసం చేస్తున్నట్టు కనిపించకుండా ఉండాలి. అప్పుడే ప్రభు తగిన బహుమానాన్ని ఇస్తాడని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎంతోమంది ఉపవాసం చేస్తున్నారు. యేసు ప్రభు కూడా 40 రోజులు ఆయన ఉపవాసం చేసి ఉన్నారు. మోషే పర్వతం పైన ప్రభువుతో 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థించి 10 ఆజ్ఞలను పొందుకున్నాడు. ఆ విధంగా చూసినట్లయితే ఎంతోమంది ఉపవాసం చేసి ఉన్నారు. బైబిల్లో చూసినట్లయితే ఉపవాసం చేయడం వల్ల మనము పొందుకునేది ఏమిటి అంటే ఈ లోకపరంగా నశించిపోతాం. ఈ లోక క్రియలకు నశించిపోయి పరలోకపరంగా జీవిస్తాము. మన జ్ఞానేంద్రియాలను మన అదుపులో ఉంచుకుంటాము. పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తాము. పాప జీవితానికి స్వస్తి చెప్తాము. మరి సైతాను దాని క్రియలను జయించాలంటే ప్రభు ఏమంటున్నారంటే ప్రార్థనతోనూ ఉపవాసంతోనూ తప్ప దేని ద్వారా కూడా మీరు ఇలాంటి క్రియలను మీరు జయించలేరు, సైతాన్ని బంధించలేరు అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైన ప్రార్థన, చాలా బలమైన ప్రార్థన. కాబట్టి మనము వారానికి ఒకసారైనా మనం ఉపవాసం ఉండి ప్రార్థించడం మనము నేర్చుకోవాలి. అప్పుడు మనము చేసిన ప్రతి కార్యము కూడా ప్రభు నెరవేరుస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాటి మొదటి పట్టణంలో మనం విని ఉన్నాము ఎలీషా ప్రవక్త గురించి మనం విని ఉన్నాం. ఏలియా ప్రవక్త సమయం ఆసన్నమైనప్పుడు ఆయన గిల్గాలు అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఆయనతో పాటు మరి 70 మంది ప్రవక్తలు, ఎలీషా ప్రవక్త కూడా వెళ్తున్నారు. అక్కడ వెళ్తున్నప్పుడు నీవు నా వెనకాల రావద్దు అని ఎలీషా ప్రవక్తతో ఏలియా ప్రవక్త చెప్తున్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తానని మరి ఏలియా ప్రవక్తతో ఎలీషా ప్రవక్త వెళుతున్నప్పుడు యోర్దాను నది దాటవలసి వచ్చినప్పుడు మరి
ఏలియా తన పై వస్త్రాన్ని తీసి ఆ నీటిని కొట్టినప్పుడు వెంటనే 2 పాయలుగా చీలిపోయింది. వారు ఇరువురు కూడా ఆ యొక్క యోర్దాను నదిని దాటి అవతలకు చేరుకున్నారు. అప్పుడు ఏలియా ప్రవక్త అంటున్నాడు ఎలీషా ప్రవక్తతో, నా సమయం ఆసన్నమైనది, నేను వెళ్ళిపోబోతున్నాను, కాబట్టి నీదైనా మనవి ఉంటేనే కోరుకోమని అన్నప్పుడు, నీకున్నటువంటి అభిషేకములో నాకు 200 అభిషేకము కావాలి అని అన్నప్పుడు ఎలీయా ప్రవక్త అంటున్నాడు, అది ఇప్పుడు కుదరదు, కానీ నేను పరలోకానికి తీసుకుపోతున్నప్పుడు నువ్వు చూసినప్పుడు అది నెరవేరుతుంది అని ప్రవక్త ఏలియా ప్రవక్త తెలియజేస్తాడు. అప్పుడే అక్కడ ఎర్రని రథములు, గుర్రములు, అగ్ని రథములు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ సుడిగాలి వీచి దానితో పాటు ఏలియా ప్రవక్త పరలోకానికి తీసుకుపోబడ్డాడు. అప్పుడే ఎలీషా ప్రవక్త అక్కడి నుంచి చూసినప్పుడు ఆ పై వస్త్రము అనేది కింద పడుతూ ఉంది. కింద పడుతున్నప్పుడు ఆ పై వస్త్రాన్ని తీసుకున్న వెంటనే ఆయనకు కూడా ఆ 200 అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆయన తిరిగి ఆ యోర్దాను నదిని దాటి ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు, ఏలియా దేవుడవైన ప్రభువా అని నువ్వు ఎక్కడ ఉన్నావని ఆ వస్త్రాన్ని తీసి ఆ నీటిని కొట్టినప్పుడు మళ్ళీ ఎలీషా ప్రవక్త ఆ అద్భుత కార్యాన్ని చూస్తున్నాడు. నీరు 2 పాయలుగా చీలిపోతుంది. దానిలో నుంచి ఎలీషా ప్రవక్త నడిచి వెళ్ళడం మనం చూస్తున్నాం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, 200 అభిషేకాన్ని ఎలీషా ప్రవక్త పొందుకొని గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఎలీషా ప్రవక్త మరి మరణించినప్పుడు ఆయన ఎముక ఆ సమాధిలో ఉన్నప్పుడు ఒక శవము ఆ ఎముకను తాకినప్పుడు కూడా ఆ అభిషేకం ద్వారా చనిపోయినటువంటి వ్యక్తి కూడా సజీవంగా లేచి ఉన్నాడు. అంతటి అభిషేకాన్ని ఎలీషా ప్రవక్త కలిగి ఉన్నాడు. మరి ఏలియా ప్రవక్తకే అంత అభిషేకం ఉన్నదంటే 200 అభిషేకం. ఏలియా ప్రవక్త మహాశక్తివంతుడు. ఆయన ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థించినప్పుడు వర్షం కురిపించబడింది. అంత శక్తి కలిగినటువంటి ప్రవక్తకు ఆ 200 అభిషేకం ఎలీషా పొందుకున్నాడు. ఆ ఎలీషా ప్రవక్త గొప్ప గొప్ప అద్భుత క్రియలను చేయడం మనం బైబిల్లో చూస్తున్నాం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము ప్రభువుకు అత్తుకొని ఉంటామో, ఎప్పుడైతే మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తామో, అప్పుడు ప్రభు యొక్క అభిషేకాన్ని పొందుకుంటాం. నన్ను విశ్వసించేవాడు నేను చేయ క్రియలను చేయను, అంతకంటే గొప్ప క్రియలను చేయనని ప్రభు పలికి ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభుని విశ్వసిస్తూ ఉన్నామో ఆ 200 అభిషేకాన్ని మనం పొందుకొని ప్రభు సేవలు అధికమైన అద్భుత కార్యాలు చేస్తూ సువార్తను ప్రకటించే వారంగా మనం మారిపోతాం. ఇలాంటి కృప కోసము మనం కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీసునాదా నా జీవనాదా, శ్రీసునాదా నా జీవనాద, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఇవరిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములు తీర్చున్నావు. నూతన జీవనం ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయంతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఈ కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్సవం అనే ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాపముల నుండి విముక్తులను చేసను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింప చేసను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన మీ వెలుగులోకి మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అధిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకు అపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలాంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉతాన మగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియు మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, గాక మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుకునే పాత్రలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అద్భుతముల్ చేయువాడు నా చేరువలో ఉన్నాడు. అద్భుతముల్ చేయువాడు నా చేరువలో ఉన్నాడు. నీటిని రసముగా మార్చెను అద్భుతం. నీతిని రసముగా మార్చెను అతిశయం. మంచి నీటిని ద్రాక్షరసముగా మార్చెను అద్భుతం. మంచి నీటిని ద్రాక్షరసముగా మార్చెను అద్భుతం. నా కన్నిటిని నాట్యంగా మార్చును నిశ్చయం. నా కన్నిటిని నాట్యంగా మార్చును నిశ్చయం. నీ నమ్ముతున్నా నా ఇంటికి రావయ్యా యేసయ్యా. నీ నమ్ముతున్నా నా ఇంటికి రావయ్యా యేసయ్యా. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అద్భుతముల్ చేయువాడు నా చేరువలో
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తు పక్కల్లో నుండి కారిపడిన నీల, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతికి దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి